డాక్టర్ గారు, నాకు పెళ్లై 9 నెలలైంది. మేము సంభోగంలో పాల్గొన్నప్పుడు మా ఆవిడ యోని నుండి ద్రవం బయటికి కారిపోతోంది. ఇలా ద్రవం బయటికి వచ్చేస్తే సంతానం కలుగుతుందా? ద్రవం బయటికి రాకుండా ఉండాలంటే మేమేం చేయాలి? రతిభంగిమలేమన్నా పాటించాలా? మాకు పిల్లలంటే చాలా ఇష్టం. సంతానం కలిగేందుకు ఏదన్నా సలహా చెప్పండి అంటున్నారు. వాళ్ళకి సంతానం కలగపోవడానికి సెక్స్ లో పాల్గొనగానే ద్రవం బయట రావడానికి సంబంధం లేదు. ఫస్ట్ తెలుసుకోవాలి. సంతానం కలగని కారణం ఏంటి? ఆవిడలో ఆండమిటికి లేకపోవచ్చు, ట్యూబ్స్ బ్లాక్ ఉండొచ్చు, లేదా విట్రస్ ఎండోమెట్రియం సరిగ్గా లేకపోవచ్చు, సర్విక్స్ లో వీరి కణాలు ప్రయాణించడం కావాల్సిన మార్గం సన్నగా ఉండొచ్చు. అది ఆవుల ఫలం. మగవాళ్ళు వీరి కణాలు అసలు లేకపోవచ్చు, ఉన్నా తక్కువ ఉండొచ్చు, తక్కువ ఉన్న కదలిక లేకపోవచ్చు, లేదా ఏదైనా అనారోగ్యం ఉండొచ్చు. అదేనా ఉందా అని చూసుకోవాలి. ఆ సంతానంలో గురించి మనం చూసి చేయాల్సిన కానీ దీనికి దానికి సంబంధం లేదు. ఆ ద్రవం బయటకు వస్తున్నారా, ద్రవం బయట రావడానికి తక్కువ కాదు, న్యాచురల్. స్త్రీ సెక్స్ పరంగా స్పందిస్తూ ఉంటే ద్రవాలు ఎక్కువగా ఉంటాయి, అవి న్యాచురల్. సెక్స్ పాలినప్పుడు వీరు వేళ్ళు పడిపోతాయి. అక్కడ వెంటనే అదేం బయట ఆ వీరి కణాలన్నీ వేడికి అందుకుని అవి టువర్డ్స్ ఇట్స్ ట్రావెల్ చేస్తాయి కానీ బయటలో ఆవిడ స్పందించడం వల్ల, సెక్స్లో స్పందించడం వల్ల ఆ ద్రవాలు మామూలు ద్రవాలు అదే సమయం వీరంతా బయటకు వచ్చేది. అంతేదా వీరంతా బయటకు వచ్చేస్తుంది, అంతే మా పిల్లలు పెట్టట్లేదు అనుకుంటే వస్తాం. వీరం బయట సంబంధం లేదు, వాళ్ళిద్దరిలోనే ఏదో ఫాల్ట్ ఉందేమో పరిశీలించాలని దీన్ని తీసుకెళ్ళి పిల్లలు పెట్టడానికి ముడిపెట్టాల్సింది ఏమి కాదు. ఆడికి ఏమి ద్రవాలు కావడానికి ఏ మాత్రం ఆలోచిస్తుంది.